హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. అకాట్స్కి మెంబర్స్తో జరిగిన ఫైట్లో షికమారు తన రివెంజ్ తీర్చుకోవడానికి హీడాన్ని భూమిలో పాతేస్తాడు. మన హీరో నారుటో తన కొత్త జుట్సు అయిన విండ్ స్టైల్ రస్ అండ్ షురికెన్ యూస్ చేసి హీడాన్ని ఓడిస్తాడు. తిరిగి విలేజ్కి వచ్చిన టీంని సునాడే అభినందించి రెస్ట్ తీసుకోమంటుంది. ఫైట్లో జుట్సు ఎఫెక్ట్ వల్ల నారుటో చేతికి కట్టు కూడా కడతారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో నారుటో రామెన్ తినడానికి రామెన్ షాప్కి వస్తాడు. కానీ తన రైట్ హ్యాండ్కి కట్టు ఉండడం వల్ల తినడానికి ఇబ్బంది పడడం సాకురా చూసి తినిపిద్దామని వచ్చే టైంకి పక్క నుంచి సాయిగడు ఇదిగో ఆను నారుటో అని మధ్యలో వస్తే, రే మంచి మూమెంట్ చెడగొట్టావు కదరా అని కోప్పడుతూ ఉండగా కకాషి సెన్సే ఎంట్రీ. ఏంటి ఇప్పుడు ఏం తినిపిస్తాడా అని నారుటో అప్సెట్ అవుతాడు. ఇక్కడ సాకురా అన్నట్టు మీరు ఫైట్ అయిపోయిన తర్వాత ప్రతిసారి హాస్పిటల్ పాలు అవుతారు కదా అని అడిగితే, ఇప్పుడు నా గురించి ఎలా అనుకుంటున్నారా? ఈసారి నా మాంగక్యూ షారింగన్ వాడకపోవడం వల్ల బాగానే ఉంది. టైంకి మీరు ఎంట్రీ ఇచ్చి ఉండకపోతే దాన్ని వాడాల్సి వచ్చేది. అప్పుడు నిజంగానే హాస్పిటల్లో ఉండేవాడిని. నారుటో నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు, కానీ అలాంటి గొప్ప జుట్సుతో రిస్క్ కూడా ఉంటుంది అని అర్థం చేసుకో అని చెప్తాడు కకాషి. కట్ చేస్తే అకాట్స్కి మెంబర్స్ అయిన దేదరా ఇంకా టోబీ 3 టైల్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్న సీన్కి వస్తాం. టోబీ నువ్వు కొత్తగా అకాట్స్కిలో జాయిన్ అయ్యావుగా, వెల్కమ్ పార్టీ కింద ఈ పన్ను ఒక్కడవే చేసుకో అని దేదరా వెళ్ళిపోతాడు. తర్వాత ఓరి దేవుడా కాపాడండి రోయ్, ఇలా నీళ్ళల్లో ఉన్న దాన్ని హ్యాండిల్ చేయడానికి కిసామే కానీ పంపచ్చు కదరా అని తన్నులు తిన్న టోబీకి పోనీలే హెల్ప్ చేద్దాం అని దేదరా అటాక్ చేస్తాడు. చూసావా దేదరా నా జుట్సుతో ఎలా లేపేశానో, అట్లుంటుంది మరి మనతోని అంటున్న టోబీతో, అంత లేదు దానిని నా జుట్సు వాడి ఆర్టిస్టిక్గా ఓడించా. అయినా అకాట్స్కి మెంబర్స్ అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసి కూల్గా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే కూల్ ఈక్వల్స్ టు ఆర్ట్ అంటున్న దేదరాతో, కానీ నువ్వు నాకన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నావు ఏంటి మరి అనడంతో దేదరాకి ఎక్కడో ఖాళీ. తర్వాత 3 టైల్స్ని క్యాప్చర్ చేసి తీసుకువెళ్తూ 3 టైల్స్కి జించురికి లేకపోవడంతో వీక్గా ఉంది. అన్నిసార్లు అలా ఉండవు ఫైట్స్. రే టోబీ నేను సైలెంట్గా ఉండమన్నా, మొత్తానికి మాట్లాడడం మానేసేవేంటి అని దేదరా అంటుండగా టోబీ పడుకున్నాడని తెలియడంతో తిరిగి రామెన్ షాప్ నుంచి బయటకు వచ్చిన మన హీరో నారుటోని కోనహామరు పలకరిస్తే, మొత్తానికి షాడో క్లోన్స్ మాస్టర్ చేసావా, నువ్వేం చేయగలవో చూస్తా రారా అని నారుటో అంటే, వీడికి ఒక్కటి ఇద్దామని సాకురా బయలుదేరుతుండగా అమ్మాయిల ముందేంట్రా నువ్వు చేసే పనులు అని మోయిగి కోనహామరుని ఒకటి పీకుతుంది. సాకురా ఎప్పుడు మీరు ఎలాంటి పనులే చేస్తారా అని నారుటో క్లాస్ పీకుతుంది. ట్రైనింగ్లో ఉన్న సాస్కే దగ్గరికి వస్తాం. ఒక్కల్ని కూడా చంపలేదు, ఇంకా చాలా సాఫ్ట్గా ఉన్నావు, నువ్వు నీ ఎమోషన్స్ని పక్కన పెడితేనే ఇటాచిని చంపగలుగుతావు అన్న ఒరచిమారుతో, నేను ఒక్కడనే చంపాలనుకుంటున్నా, వాడు కాళ్ళ మీద పడి అడుక్కున్నా వాడిని మాత్రం వదలను అంటాడు సాస్కే. కట్ చేస్తే బాడీ మార్చి చాలా కాలం అవ్వడం వల్ల వీక్ అయ్యి ఇంకొన్ని రోజులే తర్వాత బాడీ నాదే అనుకుంటున్న ఓరోచిమారికి, ఆగండి మీకు మెడిసిన్ తెస్తా అని కాబుటో వెళ్ళిన వెంటనే ఓరోచిమారు మీద అటాక్ జరుగుతుంది. అటాక్ చేసింది సాస్కే ఉచిహా. నాకు నువ్వు నేర్పించడానికి ఏమీ లేదు ఓరోచిమారు, ఇప్పుడు నువ్వు నాకన్నా వీక్ కాబట్టి నీకు నా బాడీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని సాస్కే అంటే, పిల్ల ఉచిహా ఎక్కువే మాట్లాడుతున్నావు అంటే, పిల్ల ఉచిహా కాబట్టి నా వెనక పడ్డావు, ఎందుకంటే ఇటాచిని ఏం పీకలేకపోయావు. అందరూ నిన్ను జీనియస్ అనుకుంటారు, కానీ నువ్వు ఇలా ఉన్నావు. ఎంత జీనియస్ అయినా ఉచిహా ముందు ఎందుకు పనికిరారు. పైగా నీ మెథడ్స్ నాకు అస్సలు నచ్చవు. మనుషుల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు అని ఓరోచిమారుని చంపుదామనుకుంటే తను తన స్నేక్ ఫామ్కి మారిపోతాడు. ఓరోచిమారుని చంపేసా అనుకుంటాడు, కానీ వాడి బాడీ నుంచి వచ్చిన గ్యాస్ వల్ల సాస్కే ప్యారలైజ్ అయిపోతాడు. ఇంకా నీ బాడీ నాకు సొంతం అని సాస్కే బాడీ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే మెడిసిన్ ప్రిపేర్ చేస్తున్న కాబుటో ఓరోచిమారు రిచువల్ని సాస్కే కూడా ఆపలేడు అనుకొని ఓరోచిమారు దగ్గరికి వెళ్ళి చూస్తే, ఏంటిది ఆల్రెడీ రిచువల్ స్టార్ట్ అయిపోయిందా, అది సాస్కేనా ఓరోచిమారునా అని వెళ్ళిపోతున్న సాస్కేని ఎవరు నువ్వు అని అడిగితే,
సాస్కే తన గెంజుట్సు ద్వారా జరిగింది కాబూటోకి చూపిస్తాడు. ఇక్కడ అనుకున్న దానికి రివర్స్లో సాస్కేనే ఒరోచిమారుని అబ్జర్వ్ చేసుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. దెబ్బకి కాబూటో షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. తర్వాత సాస్కే సూగెట్సు అని ఒకరిని రిలీజ్ చేసి టీంలోకి జాయిన్ చేసుకున్న తర్వాత జ్యూగో ఇంకా కారిని కూడా మన టీంలో జాయిన్ చేస్తా అని చెప్తాడు. ఇక్కడ మీరు డిఫీట్ చేసిన జాబుజాబ్లేడ్ నాకు ఇస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అని సూగెట్సు సాస్కేతో ఒక డీల్ చేసుకుంటాడు. డీల్ సక్సెస్ అయిన తర్వాత ఇద్దరు నెక్స్ట్ కారిన్ దగ్గరికి వస్తారు. కారిన్కి సాస్కే అంటే ముందు నుండే చాలా ఇష్టం కాబట్టి నువ్వు అడిగితే నేను రానంటానా అని కారిన్ కూడా టీంలో జాయిన్ అవుతుంది. ఇంకా ముగ్గురు కలిసి జ్యూగో కోసం వెళ్తారు. ఇక్కడ కారిన్ జ్యూగో గురించి అప్పటి వరకు బాగానే ఉంటాడు కానీ ఏదైనా మెంటల్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం పిచ్చెక్కిన సైకోగాడ్లా బిహేవ్ చేస్తాడు. ఒరోచిమారు తన బాడీ నుంచి తీసిన శాంపుల్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి అందరికీ బాగా తెలిసిన కర్స్ మార్క్ను కూడా కనిపెట్టాడు అని చెప్తుంది. కట్ చేస్తే హైడౌట్కి వచ్చిన టీంకి ఒరోచిమారు చనిపోయాడని తెలియడంతో అందరూ పెచ్చగా బిహేవ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. お前は確かジトはそこださっさと15に会いに行くぞ కట్ చేస్తే సాస్కేని అటాక్ చేసిన జూగోతో నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పిన వినకుండా సూగెట్సు జూగో ఫైట్ చేసుకుంటే సాస్కే ఇద్దరిని ఆపి మిమ్మల్ని చంపేదాకా తెచ్చుకోవద్దు అనడంతో జూగో శాంతించి పారిపోతాడు. ఇక్కడ జూగో తన మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఎవరినైనా చంపుతానేమో అని భయపడుతున్నాడు అని తెలుస్తుంది. ఇంకా తనని కిమిమారో ఒక్కడే కంట్రోల్ చేయగలడు అని కూడా రివీల్ అవుతుంది. కిమిమారో సాస్కే కోసమే చనిపోయాడు అని తెలిసిన జూగో టీంలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకొని నీకోసం కిమిమారో చచ్చాడంటే నువ్వు ఎలాంటి వాడువో నాకు చూడాలని ఉంది అంటాడు. తర్వాత సాస్కే నా గోల్ ఇటాచిని చంపడం, దానికి నాకు మీ సాయం కావాలి, ఇప్పటి నుంచి మన టీం పేరు హెబీ అని ఇటాచి కోసం వెతకడానికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇదే టైంలో మన లీఫ్ విలేజ్లో జిరాయా ఒరోచిమారు చనిపోయాడు, చంపింది సాస్కే అని చెప్పడంతో మన హీరోతో పాటు అందరూ షాక్ అవుతారు. మరి ఒరోచిమారు చనిపోయిన తర్వాత సాస్కే లీఫ్ విలేజ్కి ఎందుకు రావట్లేదు అని అడిగిన నారుటోతో వాడు తన రివెంజ్ తీసుకోవడానికి అకాట్స్కి మెంబర్ అయిన ఇటాచి కోసం వెతుకుతున్నాడు అని చెప్తాడు జిరాయా. అయితే మనం కూడా అదే చేద్దాం, అకాట్స్కిని క్యాప్చర్ చేయడం అనేది మన మిషన్ కూడా కదా, దానిని వెంటనే స్టార్ట్ చేసి ఇటాచి కోసం సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే సాస్కేని కలిసే ఛాన్స్ ఉంటుంది అని మన హీరో నారుటో అంటాడు. కట్ చేస్తే ఫోర్టెల్స్ జించూరికిని ఇటాచి ఇంకా కిసామే క్యాప్చర్ చేస్తున్న సీన్కి వస్తాం. అబ్బా వీడిని కష్టపడి ఓడించా, వర్షం కూడా పడుతుంది, కొంచెం అలా రెస్ట్ తీసుకుందాం అన్న కిసామేతో లీడర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు, 4 టైల్స్ని క్యాప్చర్ చేసిన వెంటనే 3 టైల్స్తో పాటు 2 ఒకేసారి సీల్ చేస్తా అన్నాడు కదా అన్న ఇటాచితో పర్లేదులే కాసేపు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ సీలింగ్ స్టార్ట్ చేస్తే గ్యాప్ లేకుండా ఒకటే మ్యూజిక్, టైల్ బీస్ని వెంటనే క్యాప్చర్ చేసేయాలి భయ్యా, ఆ 9 టైల్స్ని లాస్ట్ క్యాప్చర్ చేయాలి, లేకపోతే మన సీలింగ్ స్టాట్యూ పగులుద్దని మన లీడర్ చెప్పాడు కానీ ముందే క్యాప్చర్ చేసుకుంటే పోయేదేముంది అన్న కిసామేతో ఇప్పటికే మనం హైలైట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఆ 9 టైల్స్ జించూరికిని క్యాప్చర్ చేస్తే లీఫ్ విలేజ్ ఏం చూస్తూ ఊరుకోదు, మిగిలిన విలేజెస్తో మంచి రిలేషన్షిప్ ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే మనకే కష్టం అని ఇటాచి చెప్తుండగా లీడర్ పిలవడంతో టీం మీటింగ్లో జాయిన్ అవుతారు. ఇక్కడ లీడర్ టీంతో ఒరోచిమారు చనిపోయాడు అని చెప్తాడు. దానికి 10 ఇయర్స్ ముందు మన టీంను వదిలేసిన వాడు కాదు కానీ మన టీంలో ఉన్న ఆ 2 జాంబీ గాళ్ళు ఎలా చచ్చారు అని అడిగిన కిసామేతో వాళ్ళని కకాషి ఇంకా నారుటో టీం చంపారు అని జెట్సు చెప్తుండగా ఆ టీం చాలా స్ట్రాంగ్ కదా, మా దేదరా అన్నకు కూడా చాలా బొక్కలు పెట్టారు అని టోబీ చెప్పడంతో దేదరా కాలి గొడవ పెట్టుకుంటే దేదరా తగ్గు, టోబీ నువ్వు కూడా నోరు మూసుకో అని లీడర్ చెప్తుంటే ఇంతకీ ఆ ఒరోచిమారుని చంపింది ఎవరు అని అడుగుతాడు కిసామే. చంపింది సాస్కే ఉచిహా, అంతేకాకుండా పవర్ఫుల్ నింజాతో ఒక టీంను కూడా గ్యాదర్ చేస్తున్నాడు. ఇటాచి కిసామే వాడు మిమ్మల్నే టార్గెట్ చేస్తున్నట్టున్నాడు, జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ గురించి మన అకాట్స్కిని కూడా టార్గెట్ చేయొచ్చు, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇటాచి కిసామే ఇంకా మీరు 4 టైల్స్ని ఇక్కడికి తెస్తే 3 టైల్స్తో పాటు సీలింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పగానే ఇటాచి కిసామే బయలుదేరతారు. అకాట్స్కి మెంబర్స్ 3 టైల్స్ ఇంకా 4 టైల్స్ని సీల్ చేయడం కంప్లీట్ చేస్తారు. ఇక్కడ దేదరా నెక్స్ట్ కకాషితో ఉన్న 9 టైల్స్ జించూరికి దగ్గరికి వెళ్ళాలా లేదా సాస్కే దగ్గరికి వెళ్ళాలా అని అడిగితే టోబీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు దండగా, మన వాటా 3 టైల్స్ని ఇప్పుడే ఇచ్చేసాం కదా, పైగా సాస్కేలో టైల్డ్ బీస్ట్ కూడా లేదు అనడంతో ఆ నారుటో గాడు నన్ను ఫేస్ మీద గట్టిగా పీకాడు, ఇంకా కకాషి గాడు నా చెయ్యికి కూడా బొక్కెట్టాడు, ఇకపోతే నేను చంపుదాం అనుకున్న ఒరోచిమారుని సాస్కే చంపేశాడు అన్న దేదరాతో
ఇంత దాకా వచ్చాక వీడు చెప్పినా వినడు అని టోబీ దేదరా వెళ్ళిపోతారు. కట్ చేస్తే అకాట్స్కి మెంబర్స్ కోసం వెతుకుతున్న సాస్కే టీం దగ్గరికి వస్తాం. ఇదే టైంలో నారుటో 8 మెంబర్స్తో ఒక పెద్ద టీం ఫామ్ చేస్తే అకాట్స్కి మెంబర్స్ని వెతకడానికి ఇంకా ఎక్కువ మంది ఉంటే బెటర్ కదా అని అడిగిన నారుటోతో ఈ సిచ్యువేషన్లో 2 ప్లాటూన్స్ కన్నా ఎక్కువ ఉంటే వేస్ట్. అకాట్స్కి మెంబర్స్ ఇద్దరిలా ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మందితో వెళ్తే ఈజీగా కనిపెట్టేస్తారు, పైగా ఆర్డర్స్ ఇవ్వడం కూడా కష్టమవుతుంది అని కకాషి చెప్పడంతో మన హీరో నారుటో తన టీంతో ఇటాచిని కనిపెట్టే మిషన్ కోసం బయలుదేరతాడు. కట్ చేస్తే మన హీరో నారుటో టీం కకాషి నింజా హౌండ్ సాయంతో చిన్న టీంలా విడిపోయి ఇటాచి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క సాస్కే టీం కూడా విడిపోయి ఇటాచి కోసం ఏమైనా తెలుస్తుందేమో అని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఉండగా మన హీరో నారుటో టీం దగ్గరికి కాబుటో వచ్చి నేను నారుటోతో మాట్లాడదాం అనుకుంటున్నా అని చెప్తే ఏదైనా నిన్ను క్యాప్చర్ చేసిన తర్వాతే రే కాబుటో సాస్కే నీకు ఎక్కడున్నాడో తెలుసు కదా చెప్పరా, సాస్కే ఒరోచిమారుని చంపింది నిజమేనా అని అడిగిన నారుటోకి అవును, అయినా ఇప్పుడు నేను నీకు ఒక గిఫ్ట్ ఇద్దామని వచ్చా అని చెప్పి ఒక బుక్ తీస్తే ఏంటది అని అడిగిన నారుటోకి ఇది మేము అకాట్స్కి మీద సేకరించిన ఇన్ఫర్మేషన్, ఇది మాకెందుకు ఇస్తున్నావు, ఒరోచిమారు చావడంతో మాతో రాజీ పడదాం అనుకుంటున్నావా అని అడిగిన యామాటోతో అంత లేదు, నాకు పేరెంట్స్ కంట్రీ లేదు, చిన్నప్పటి నుంచి స్పైలా కంట్రీస్ విలేజెస్ తిరుగుతూ ఉన్నా అసలు నాకు పర్పస్సే లేదు, కానీ ఇదంతా ఒరోచిమారుని కలవడానికి ముందు, ఇప్పుడు అది కూడా పోయింది, అసలు నేను ఎవరిని అనే క్వశ్చన్ నీకు కూడా వచ్చింది కదా నారుటో, నువ్వు నారుటోవా లేక 9 టైల్స్వా అని అందరూ ద్వేషించడంతో నువ్వు ఇలా ఆలోచించే ఉంటావు, కానీ నువ్వు నేను నారుటో ఉజుమాకి అని నిన్ను నువ్వు గట్టిగా నమ్మవు, 9 టైల్స్ని మించి నీకంటూ నిన్ను గుర్తించే ఫ్రెండ్స్ని కూడా ఏర్పరచుకున్నావు, కానీ నేను ఎప్పుడూ పవర్ కోసం ఒరోచిమారు వెనక తిరిగా, ఇప్పుడు నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నా, నేను కూడా నీలాగే అవ్వాలనుకుంటున్నా, అందుకే దీని సాయంతో నేను ఒరోచిమారుని మించిపోదాం అనుకుంటున్నా, ఇదంతా నువ్విచ్చిన ఐడియా వల్లే జరిగింది, అందుకే నేను నీకు కృతజ్ఞతగా ఆ బుక్ ఇచ్చా అని కాబుటో చెప్తూ తన సాస్కే ఒరోచిమారుని చంపిన తర్వాత ఒరోచిమారు పవర్ కోసం వాడి పార్ట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్టు రివీల్ చేస్తాడు. ఇక లేట్ చేయకుండా కాబుటోని మన నారుటో టీం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ కాబుటో తప్పించుకొని ముందు నేను ఒరోచిమారుని చంపిన సాస్కే అంత చూస్తా అని వెళ్ళిపోతాడు. దేదరా సాస్కేని కనిపెడతాడు. నెక్స్ట్ నువ్వు సాస్కేనా, చూస్తుంటే ఇటాచీనే గుర్తొస్తున్నాడు, అమ్మ బాబోయ్ అని టోబీ దాక్కుంటే దేదరా సాస్కేని అటాక్ చేసి సాస్కే గడు చచ్చాడు అని దేదరా అంటుంటే ఏం చేసావన్నా అని టోబీ అంటుండగా బతికున్న సాస్కేని చూసి ఏం చేసావన్నా అంటే ఈ బచ్చాగాడు ఒరోచిమారుని ఓడించాడా అని అంటున్న దేదరాతో నిజంగానే వాడిని చంపేస్తావా అన్న, తర్వాత ఇటాచికి సారీ చెప్పాలని మర్చిపోకు అని టోబీ అంటుండగా ఇటాచి ఉచిహా ఎక్కడా, చెప్తే నేను ప్రాణాలతో వదిలేస్తా అని సాస్కే వార్నింగ్ ఇస్తే వాడి షారింగన్ చూస్తేనే వాడు ఇటాచి బ్రదర్ అని తెలుస్తుంది. ఆ ఉచిహా బ్లడ్ వల్లే ఒరోచిమారుని చంపగలిగావు, దానిని పవర్ అనుకొని పొరపాటు పడకు అని దేదరా అంటే ఒకడైపోయాడు, ఇప్పటికైనా ఇటాచి ఎక్కడో చెప్పు అని అడుగుతుంటే లేచిన టోబీని చూసి క్లియర్గా కట్ చేసిన ఎలా బతికే ఉన్నాడు అని అనుకుంటుండగా దేదరా వీడిని ముందు C1 యూజ్ చేసి టెస్ట్ చేద్దాం అని అటాక్ చేస్తాడు. మొండోడే కానీ చాలా మంచోడు, నిన్నెప్పటికీ మర్చిపోను అని అనుకుంటున్న టోబీని నోర్ముయ్ యాదవా అంటే నువ్వు బతికే ఉన్నావా అని టోబీ అంటాడు. ఇక నెక్స్ట్ వీడు ఫాస్ట్గానే ఉన్నాడు, వీడి మీద ఇంకా C2 యూజ్ చేసేయాలి అని దేదరా C2 డ్రాగన్ క్రియేట్ చేసి నీకేం చేయాలో తెలుసు కదా టోబీ అంటే ఖచ్చితంగా అన్న, మనం కలిస్తే ఎలా ఉంటుందో వాడికి చూపిద్దాం అని అటాక్ స్టార్ట్ చేస్తారు.さっきとは違う、もう一人がいない。とりあえずあいつか。5メートルってとこか。間合いを見切られたか。さっきのとは威力が違うぜ。やったか。あれは翼まで入るとはな。かわしたか。ఈ గ్యాప్లో టోబీ దేదరా బాంబ్స్ అన్ని ల్యాండ్ మైన్స్లో సెట్ చేస్తాడు అని తెలిసిన సాస్కే కింద బాంబ్స్ వల్ల నన్ను కదలకుండా చేసి పైనుంచి బాంబ్స్ వేస్తూ నన్ను లాక్ చేసి నాకు అందకుండా గాల్లో తిరుగుతున్నాడు అనుకుంటున్న సాస్కేని దేదరా అటాక్ చేస్తాడు.
片翼じゃよすがっていたら先輩。終わりにしてやるぜが当たるか足場刀をわざと地面に足場にした刀の長さの分動けねえ谷は地雷かఅప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయి అన్నా అని టోబీ అరుస్తుండగా ముందు నువ్వు నోర్ము ఈ టోబీ అని తను తప్పించుకున్న సీన్ గుర్తు తెచ్చుకొని ఈ బచ్చగాడు నన్ను ఈ స్టేజ్కి తెచ్చాడా అని అవమానపడుతూ ఇవే కళ్ళు అని అనుకుంటుండగా దేదరాని అకాట్స్కి మెంబర్స్లో జాయిన్ చేసుకునే ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం. ఈ బచ్చగాడు నా పార్ట్నర్ వెంటనే చచ్చేలా ఉన్నాడు అన్న సాసురితో ఇవే మన లీడర్ ఆర్డర్స్, వాడి పవర్స్ మనకు అవసరం అని ఇటాచి అనడంతో మీకు నా పవర్స్ తెలుసా, అసలు ఎవరు మీరు, మీ ఆర్ట్ అంటే ఏంటో తెలుసా, నా చేతితో చేసిన చిన్న బొమ్మ పెద్ద బాంబ్లా పెళ్తే నిజమైన ఆర్ట్లా మారుతుంది, ఆర్ట్ ఈజ్ ఎన్ ఎక్స్ప్లోషన్ అన్న దేదరాకి ఇవన్నీ కాదు కానీ నేను విన్ అయితే నువ్వు అకాట్ స్కిల్లో జాయిన్ అవ్వు అని ఛాలెంజ్ చేస్తాడు ఇటాచి. నన్ను తక్కువ అంచనా వేయకు అని దేదరా ఫైట్ స్టార్ట్ చేస్తే 感じろカッツその程度がよ終わりだ自分の姿を見た方がいい何 గెంజుట్సులో పడ్డం వల్ల తనని తానే అటాక్ చేసుకున్న దేదరాని చూసి ఇంకొక సెకండ్ లేట్ అయి ఉంటే నీకు దండ వేసేవాళ్ళు భయ్యా, చెప్పానా వీడు వెంటనే చచ్చేలా ఉన్నాడని, నువ్వు ఫైట్ స్టార్ట్ చేయకముందే నిన్నిటాచి గెంజుట్సులో పెట్టాడు అని కిసామేరి వీల్ చేస్తాడు. దేదరా బుర్ర పాడు, ఇది కదా ఆర్ట్ అంటే అనుకున్నా కానీ తన ఈగో వల్ల ఇటాచి మీద కుళ్ళు పెంచుకుంటాడు. అదే షారింగన్ కళ్ళు ఉన్న సాస్కెని చూస్తూ నేను నీకన్నా స్ట్రాంగ్, ఇంకా బెటర్, నువ్వు నన్ను ఓడించలేవు అనుకుంటూ కసితో తన క్లేని తింటూ దీనితో నేను డిస్ట్రాయ్ చేస్తా అంటూ C4 కరూరాని యూస్ చేసి ఇది ఇటాచి మీద యూస్ చేద్దామనుకున్నా కానీ తప్పట్లేదు అని అటాక్ స్టార్ట్ చేస్తాడు. 切れると思ってんのかこれはオイラの勝ちだ芸術は爆発なのだカーముక్కలు ముక్కలు అయిపోయిన సాస్కెని చూసి ఇదే నా మాస్టర్ పీస్ అని దేదరా అనుకుంటూ ఉండగా C4 కరూరా అంటే నానో సైజ్ బాంబ్స్, ఇవి ఆ జైంట్ దేదరా బ్లాస్ట్లో కంటికి కూడా కనిపించిన చిన్న బాంబ్స్ రిలీజ్ అయ్యి గాలిలో కలిసిపోతాయి. ఈ గాలిని పీల్చిన ఎవరినైనా బ్లాస్ట్ చేసి డిస్ట్రాయ్ చేస్తాయి, నిజంగానే అతి భయంకరమైన జుట్సు అని టోబీ అనుకుంటాడు. ఇలా ఉండగా సాస్కెని చంపి నేను గెలిచా అని దేదరా సంబరపడుతూ ఉంటాడు. గెలిచా అని సంబరపడుతున్న దేదరాని సాస్కే వెనక నుంచి వచ్చి చిడోరితో బొక్క పెట్టి నీ చాక్ర ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, నీ బాంబ్స్ కంటికి కనపడకపోవచ్చు కానీ నా షారింగన్ నుంచి తప్పించుకోలేవు, నీ చాక్రాతో తయారైన బాంబ్స్ని ఇంకా వాటి రేంజ్కి దూరంగా నువ్వు ఎగరడం కూడా క్లియర్గా గమనించడంతో చాలా ఈజీగా తప్పించుకున్నా అని చెప్తే కానీ నువ్వు చావడం నా కళ్ళతో చూసా అన్న దేదరాతో అది నా గెంజుట్సు, ఇప్పుడు చెప్పు ఇటాచి ఎక్కడున్నాడు అంటే నువ్వు గెంజుట్సు ఎప్పుడు వాడతావా అని చూస్తున్నా, నువ్వు ఇటాచిలాగే నేను 2 సార్లు ఒకే జుట్సుతో మోసపోను, ఇలా జరుగుతుందనే నా లెఫ్ట్ అయిన గెంజుట్సుని కౌంటర్ చేయడానికి ట్రైన్ చేశా, దీనితో నీ పని అయిపోయింది, తీసుకో నా C4 ఇప్పుడు చూస్తుంటే నీ చాక్ర అయిపోయినట్టుంది, దమ్ముంటే ఇప్పుడు తప్పించుకో అని అంటుంటే తప్పించుకున్న సాస్కేని అయితే ఏంటి నువ్వు ఆల్రెడీ నా బాంబ్స్ని పీల్చుకున్నావు అని తనని అటాక్ చేయడానికి చిడోరి యూస్ చేసి వస్తున్న సాస్కే లోపల ఉన్న C4 బాంబ్స్ని బ్లాస్ట్ చేస్తాడు. ఆఖరికి గెలిచా అని మళ్ళీ దేదరా సంబరపడుతుంటే సాస్కే వాడి ముఖం మీద ఒకటి గట్టిగా పీకి షారింగన్ ఉన్న వాళ్ళతో పోరాడాలంటే నీ హ్యాండ్ సీల్స్ కనిపించకుండా చూసుకో, నువ్వెంత ఫాస్ట్గా వాడినా నువ్వు వాడినవి ఎర్త్ స్టైల్ అని అబ్జర్వ్ చేశా, నాది లైట్నింగ్ స్టైల్, నీ ఎర్త్ స్టైల్ బాంబ్స్ని నా లైట్నింగ్ స్టైల్తో షాక్ ఇచ్చి డిఫ్యూజ్ చేశా అంటే C4 లోపల నిన్ను బంధించాక నీ చిడోరి నీ మీద నువ్వే యూస్ చేసుకొని తప్పించుకున్నావా, ఇదంతా ఎప్పుడు కనిపెట్టావు అని అడిగిన దేదరాతో నేను ఫస్ట్ నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నా, ఫస్ట్ నువ్వు నన్ను అటాక్ చేసినప్పుడు నా చిడోరి సెన్బోన్లో ఇరుక్కున్న నీ బాంబ్స్ మాత్రం బ్లాస్ట్ అవ్వలేదు, ఇక్కడ నీ పార్ట్నర్ ఉండడం వల్ల నువ్వు బ్లాస్ట్ చేయలేదేమో అనుకోవచ్చు, అందుకే
నెక్స్ట్ నువ్వు మైండ్ సెట్ చేసినప్పుడు నా కత్తిని విసిరా. అది నేను బాంబు ఉందో లేదో అని టెస్ట్ చేయడానికి కాదు, నా లైట్నింగ్ స్టైల్ నీ బాంబ్స్ని డిఫ్యూజ్ చేస్తుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి చేశా అని చెప్తున్న సాస్కేతో, అక్కడ బాంబు ఉందని ఎలా కనిపెట్టావు అన్న దేదరాతో, ఈ కళ్ళతో నేను నీ చాక్రాన్ని చూడగలను. ఈ విషయం నీకు ముందే చెప్పినట్టున్నా కదా, ఇప్పుడు చెప్పు ఇటాచి ఎక్కడా అని సాస్కే అడిగితే, దేదరా అటాక్ చేసి, చూస్తుంటే నిజంగానే నీ చాక్ర అయిపోయినట్టుంది, నేనే గెలిచా అన్న కొంచెం కూడా భయపడని సాస్కేని చూసి, ఇప్పటికైనా కొంచెం కంగారు పడరా, ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా నేను చంపేయబోతున్నా అన్న ఏ రియాక్షన్ లేని సాస్కేతో, దీనివల్లేరా నాకు బాగా మండేది, నువ్వు నీ అన్న కలిసి ఇలా కూల్గా ఉండడం, ఇంకా కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తేనే నాకు మండిపోతుంది అన్న దేదరాతో, అయిపోయిందా నీ సోది, ఇప్పటికైనా ఇటాచి ఎక్కడున్నాడో చెప్పు అన్న సాస్కేతో, ఇప్పుడు నీ షారింగన్ కూడా డియాక్టివేట్ చేసావా, నన్ను తక్కువ అంచనా వేయకు అని తన ఛాతీ మీద ఉన్న సీల్ని రిలీజ్ చేసి దానితో క్లే తింటూ, ఇదే నా అల్టిమేట్ ఆర్ట్, దీనితో నేను పేలిపోతా, నా మరణంతో ఒక గొప్ప ఆర్ట్ అయి ఈ భూమి మీద ఒక గుర్తు వదిలేస్తా, ఈ ఎక్స్ప్లోషన్ రేడియస్ 10 కిలోమీటర్స్, నువ్వు తప్పించుకోలేవు, ఇప్పుడు భయపడు అనగానే ఒక పెద్ద బ్లాస్ట్.カカシ、あれはあのチャクラは暁の。行ってみるってばよ。まさかサスケのチャクラが感じられない。まさかデイダラのやつ自爆したな。 ఇదంతా చూసిన జెట్సు అకాట్స్కి మెంబర్స్కి దేదరా చేస్తూ తన బ్లాస్ట్లో ఇరుక్కోవడం వల్ల సాస్కే ఇంకా టోబీ కూడా చనిపోయారు అని చెప్తాడు. అన్నిటి నుంచి తప్పించుకునే టోబీ కూడా తప్పించుకోలేకపోయాడా అంటే గొప్ప జుట్సునే అన్న కిసామేతో, చనిపోయిన దేదరా కోసం కాసేపు మౌనం పాటిద్దాం అని అకాట్స్కి మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఇలా జరిగితే తన రక్తంతో ఈ సమన్ చేయమన్నాడు కదా అని సూగెట్సు సమన్ చేస్తే ఓరోచిమారు సమన్ మాండా వస్తుంది. లోపల నుంచి వచ్చిన సాస్కే నా గెంజుట్సుతో కంట్రోల్ చేసి మాండా లోపలికి వెళ్ళి తప్పించుకోవడానికి ట్రై చేస్తుండగా లేట్ అవ్వడంతో బ్లాస్ట్లో ఇరుక్కున్నాం అని సాస్కే చెప్తాడు. ఇటాచి ఇంకా కిసామే దగ్గరికి వస్తాం, ఏంటి ఈ వర్షం ఇంకా ఆగట్లేదు అని కిసామే అంటుండగా వర్షంలో తడుస్తున్న ఇటాచిని చూసి, అది నీ హెల్త్కి మంచిది కాదు, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలీదు కానీ నాకు నీ బ్రదర్ చనిపోయినందుకు ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది అన్న కిసామేతో, వాడింకా చావలేదు, వర్షం కూడా ఆగిపోయింది అని ఇటాచి అంటాడు. కట్ చేస్తే ఫైట్లో జరిగిన పెద్ద బ్లాస్ట్ వల్ల మన హీరో నారుటో టీం అంతా బ్లాస్ట్ దగ్గరికి వస్తారు. ఇక్కడ సాస్కే ఇంకా దేదరాతో ఫైట్ జరిగినట్లు, సాస్కే తన స్పేస్ టైం నింజుట్సు వాడి తప్పించుకున్నట్లు చెప్పి తన క్లాన్ స్పెషాలిటీతో సాస్కే ఎక్కడున్నాడో పసిగడతాడు కీబా. కట్ చేస్తే అకాట్స్కి లీడర్ అయిన పెయిన్ దగ్గరికి వస్తాం. సాస్కే ఎలా ఉన్నాడు అని అడిగిన పెయిన్తో, బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు, తన షారింగన్ కూడా పూర్తిగా వాడగలిగాడు, వాడి కళ్ళు ఇటాచిని కూడా మించిపోతాయి, మరి 9 టైల్స్ సంగతి ఏంటి అని అడిగిన పెయిన్తో, వాడిని నువ్వు తీసుకురా, లీడర్ అయినా నీకు ఫెయిల్యూర్ అనే ఆప్షనే లేదు, నారుటో ఉజుమాకి నువ్వు అనుకుంటున్న చిన్న పిల్లోడు కాదు, ఒక కొత్త జుట్సుని కనిపెట్టాడు, వాడికి చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మన కాకజు 2 హార్ట్స్ని ఒక్క జుట్సుతో తీసుకున్నాడు అని చెప్తుంటే, అయితే ఏంటి పెయిన్ ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోలేదు అని కోనన్ చెప్తే, అది కూడా నిజమే, మిగిలిన వాళ్ళని కూడా వెంటనే జింజూరిని క్యాప్చర్ చేయమని చెప్పండి అని గుర్తు తెలియని వ్యక్తి వెళ్తూ, 全てが本来の形に戻るのだ。シャリンガンの本当の力が、この内浜だらの力が。 తిరిగి సాస్కే దగ్గరికి వస్తే ఫైట్లో జరిగిన గాయాల వల్ల సాస్కే రెస్ట్ తీసుకుంటాడు. ఇక్కడ సూగెట్సు ఇటాచి గురించి ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు కానీ అకాట్స్కి ఒక రకమైన చాక్రా ఉన్న వాళ్ళని వెతుకుతున్నారు అని చెప్పడంతో సాస్కే నారుటోని గుర్తు తెచ్చుకుంటాడు. జూగో అకాట్స్కి హెడ్అవుట్స్ని నేను లొకేట్ చేశా అని చెప్తాడు. ఇక తర్వాత ఫైట్ వల్ల అలసిపోవడంతో సాస్కే రెస్ట్ తీసుకుంటాడు. ఇలా ఉండగా మన టీం సాస్కేని ట్రాక్ చేస్తూ సాస్కే దగ్గరకు వస్తున్నారు. కట్ చేస్తే మన హిడెన్ లీఫ్ విలేజ్లో అకాట్స్కి లీడర్ మీద ఇన్ఫర్మేషన్ దొరికింది. అలా బయటికి వెళ్ళి 2 పెగ్గులు వేస్తూ మాట్లాడుకుందామా అన్న జిరాయాతో, రే
నేను హొక్కాగేరా, నన్ను పిలవడానికి సిగ్గులేదా అంటూ ఒక ఫుల్ బాటిల్ లేపేస్తుంది సునాడే. ఏంటమ్మా సునాడే, కొద్దిగా మెల్లిగా గ్లాస్లో వేసుకొని తాగు, నువ్వు హొక్కాగే అని మర్చిపోయావా? తిరిగి సాస్కే టీం దగ్గరికి వస్తే సాస్కే వాసన పసిగట్టి తనని క్యాప్చర్ చేయడానికి లీఫ్ నింజా వస్తున్నారు అని చాక్రా సెన్స్ చేయడం వల్ల తెలుసుకున్న కారిన్ ఇన్ఫర్మేషన్ టీంకి చెప్పడంతో అందరూ జూగో ద్వారా తెలిసిన అకాట్స్కి హెడౌట్స్ వెతకడానికి బయలుదేరతారు. బయలుదేరే ముందు ఎనిమిని డైవర్ట్ చేయడానికి కారిన్ సాస్కే పాత బట్టల్ని చింపితే జూగో పక్షుల సాయంతో వేరే వేరే డైరెక్షన్లో పంపుతాడు. ఇది తెలుసుకున్న మన హీరో నారుటో టీం దగ్గర కీబా, నేను ఒక్క సెంట్నే ఫాలో చేయగలను, ఇన్ని డైరెక్షన్స్లో విడిపోతే దేని నేను ఫాలో చేయను అని అడిగితే మన హీరో నారుటో, ఇలా అయితే ఈ అడవంతా గాలించడానికైనా కూడా నేను రెడీ, సాస్కేని కనిపెట్టాలి అని తన మల్టీ షాడో క్లోన్ జుట్సు యూజ్ చేస్తాడు. సాస్కేని వెతకడం కోసం గాలిస్తున్న మన హీరో నారుటోకి ఇటాచి కనిపిస్తాడు. నువ్వు నన్ను క్యాప్చర్ చేయడానికి వచ్చావా అని అడిగిన నారుటోతో, నేను నీతో మాట్లాడడానికి వచ్చా అని చెప్పిన నారుటో అటాక్ చేసి, నేను నిన్ను నమ్ముతా అనుకున్నావా? షారింగన్తో తలపడేటప్పుడు ఒక్కడినే అయితే రిస్క్, పైగా వీడు తన ఫింగర్ యూజ్ చేసి కూడా గెంజుట్సు యూజ్ చేయగలడు, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్న నారుటోతో, ఒక్కడవే ఉన్నా ఎందుకని పారిపోవట్లేదు అని అడిగిన ఇటాచీతో, నిన్ను పట్టుకుంటే నాకు సాస్కేని చూసే ఛాన్స్ దొరికినట్టే, అంటే నా తమ్ముడు కోసం ఎందుకు ఇంతలా చేస్తున్నావు అని అడిగితే, ఎందుకంటే వాడిని నీకంటే నేనే ఒక బ్రదర్లా చూస్తున్నా అని చెప్పి అటాక్ చేసిన మన హీరో నారుటోని ఇటాచి గెంజుట్సులో పెట్టి, నేను నీతో జస్ట్ మాట్లాడాలనుకుంటున్నా అని చెప్తాడు. అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం అకాట్స్కి లీడర్ హిడెన్ రెయిన్ విలేజ్లో ఉన్నాడంటావా? కానీ అక్కడ సెక్యూరిటీ చాలా టైట్, ఎవరిని పడితే వాళ్ళని ఈజీగా రానివ్వరు, ఇలాంటి చోట అకాట్స్కి లీడర్ ఎలా ఉంటాడు అని అడిగిన సునాడేకి, అంత సెక్యూరిటీ ఇంకా స్ట్రిక్ట్ ప్లేస్ కాబట్టే లోపల విషయాలు మనకు తెలియడం కష్టం. చూస్తుంటే విలేజ్లో జరిగిన సివిల్ వార్ వల్ల విలేజ్ మొత్తం 2 గ్రూప్స్ కింద విడిపోయారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అకాట్స్కి లీడర్ ఒక గ్రూప్కి హెడ్, మనకి ఇంకా కన్ఫర్మ్గా తెలియదు కాబట్టి ముందు నేను అక్కడ పరిస్థితి చూసి కన్ఫర్మ్ చేస్తా, ఆ తర్వాత ప్లాన్ చేద్దాం అన్న జిరాయాతో. అంత ప్రమాదమైన పని నువ్వు ఒక్కడవే ఎందుకు అంటే, నేను లీఫ్ లెజెండరీ సానిలో ఒకడిని మర్చిపోయావా అని చెప్పిన జిరాయాకి, నువ్వు ఇలా చెయ్యాల్సి వస్తున్నందుకు సారీ, నిజానికి నువ్వే హొకాగే అవ్వాల్సింది, 3rd కోరిక కూడా ఇదే అని సునాడే అంటుంటే, అదంతా నాకు సూట్ అవ్వదు, ఆయన గతంలో బక్కగా ఉండే నువ్వు 106 ఆస్తి సంపాదించి హొకాగే కూడా అయ్యావంటే నమ్మడం కష్టమే. ఇప్పుడు ఒక 50 years బామ్మ అయిపోయావు. కాలం ఎవరి కోసం ఆగదు, అందుకే మన తర్వాత తరాల వారి కోసం నవ్వుతూ మన ప్రాణాలు కూడా ఇవ్వడమే మనలాంటి ముసలోళ్ళు చేయగలిగే పని అని జిరాయా అంటాడు. కట్ చేస్తే ఇటాచి ఇంకా నారుటో దగ్గరికి వస్తాం. ఇక్కడ ఇటాచి నారుటోని తన గెంజుట్సు నుంచి రిలీజ్ చేసి, ఇక నేను వెళ్తా, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని వెళ్ళిపోతాడు. తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగిన టీంతో, ఏం లేదు, సాస్కేని వెతుకుదాం అంటాడు మన హీరో నారుటో. తిరిగి సునాడే ఇంకా జిరాయా దగ్గరికి వస్తే, అకాట్స్కీలో అంత స్ట్రాంగ్ మెంబర్స్ని కంట్రోల్ చేస్తున్నాడంటే వాడెంత స్ట్రాంగో, అయినా కూడా అక్కడికి వెళ్ళాలా అని సునాడే అడిగితే, సరే నేను ఇంక మరి బయలుదేరతా అన్న జిరాయాతో, క్షేమంగా తిరిగిరా, నిన్ను కూడా కోల్పోతే నేను అంటుండగా, ఇప్పుడు నువ్వు నా కోసం ఏడుస్తావా? అయితే నేను సంతోషపడాలి. అయితే మనం ఒక బెట్ వేసుకుందాం, నేను చనిపోతా అని నువ్వు బెట్ కట్టు, ఎప్పట్లాగా నువ్వు ఎలాగో ఓడిపోతావు, అది జరిగి నేను తిరిగి వస్తే నేను జోక్ చేస్తున్నా, నేను నీకు రుణపడి ఉన్నా, రిజెక్ట్ అయినప్పుడు మగాడు స్ట్రాంగ్ అవుతాడు అంటూ ఇలా అంటాడు. 男は振られて強くなる。だけりゃ男は務まらんぐらいじゃないとの。男の務めか。それに幸せなんてな求めるもんじゃないの。何かっこつけてやがる。女がいなけりゃできねえくせに。確かに。 ఏదైనా జరిగితే నీ తోటి సాయంతో తెలియచేయి, వెంటనే నీ కోసం వస్తా అన్న సునాడేతో, అవసరం లేదు, నువ్వు విలేజ్లో ఉండాలి, ఎందుకంటే విలేజ్కి నీ అవసరం ఉంది అంటే, హొకాగే అవ్వడానికి ఇంకా చాలామంది ఉన్నారు అన్న సునాడేతో, లీడర్స్ మారుతూ ఉంటే విలేజ్ స్టెబిలిటీ ఉండదు, పైగా నీకన్నా బెటర్గా ఎవరున్నారు అని అడిగిన జిరాయాతో, కకాషి ఉన్నాడు కదా, ఇంకొంతకాలం ఆగితే నారుటో కూడా అంటే, కకాషి పర్లేదు కానీ నీ నెక్లెస్ ఇచ్చిన నారుటో ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి అన్న జిరాయాతో, అవును మరి నీ సంగతి ఏంటి, నువ్వు వాడికి రసింగన్ కూడా నేర్పించావు కదా అని సునాడే అంటే, అప్పుడు నాకు మినాటోకి ట్రైనింగ్ ఇస్తున్న రోజులు గుర్తొచ్చాయి, వాడిని చూస్తే మినాటోనే గుర్తొస్తాడు, మినాటో లాంటి వాడు కోట్లల్లో ఒకడు, వాడి లాంటి స్టూడెంట్ని ఎప్పుడూ చూడలేదు, చూడ్డానికి సున్నితంగా ఉన్న చాలా స్ట్రాంగ్, టైం తెలియక ముందే 4th హొకాగే కూడా అయిపోయాడు,
పిల్లలు లేకపోవడంతో ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ వాడు నా కొడుకు అయితే అందరికీ వాడి గొప్పలు చెప్పుకునేవాడిని అంటున్నా జిరాయాతో. నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది, నారుటోకి వాడికి పోలికే లేదు. నారుటో గొప్పలు కాదు, వాడి చాడీలు చెప్పుకోవాలి నువ్వు. చెప్పాలంటే వాడి తల్లి పోలిక కదా. వాడి పర్సనాలిటీ ఇంకా జుట్సు విధానం చూస్తుంటే కుషినా ఉజుమాకిలానే ఉన్నాయి అని చెప్తున్నా సునాడేతో. ఏదైనా కానీ నారుటోని నా మనవడిలా ఫీల్ అవుతున్నా. ఇంకా నేను వెళ్ళాలి. ఇంకొక లాస్ట్ వార్నింగ్, ఆ రూట్ డాన్సోగాడితో జాగ్రత్త అని జిరాయా బాయ్ చెప్పి వెళ్తుండగా సునాడే బాధతో ఏడుస్తుంది. కట్ చేస్తే ఇటాచీ కోసం అకాట్స్కి హెడౌట్ వెతుకుతూ వచ్చిన సాస్కేని ఇటాచీ పలకరించి, కొంచెం హైట్ పెరిగినట్టున్నావు సాస్కే, అంటే నువ్వేం మారలేదు, ఇంకా అంతే దుర్మార్గంగా ఉన్నావు అన్న సాస్కేతో. పోయినసారి లాగే ఈసారి కూడా ముందు వెనక చూడకుండా అటాక్ చేస్తావా అని ఇటాచీ అనడంతో 何も分かっちゃいない心の中に抱えているかどれほど強くなっているか強くなったな。 నన్ను కలుసుకోవాలంటే ఉచిహా హైడౌట్కి రా, ఇక తేల్చేసుకుందాం అని ఇటాచీ మెసేజ్ ఇవ్వడంతో సాస్కే టీంతో అక్కడికి బయలుదేరతాడు. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే హిడెన్ రైన్ విలేజ్ని జిరాయా ఇన్ఫిల్ట్రేట్ చేస్తాడు. ఇది అకాట్స్కి లీడర్ చాక్రా సెన్స్ చేయడం వల్ల ఎవరో స్ట్రాంగ్ నింజా వచ్చాడు అంటూ, కోనన్ నేను వర్షాన్ని ఆపుతా, నీ ఎబిలిటీతో వాడిని కనిపెట్టు అని పెయిన్ చెప్పిన తర్వాత కోనన్ పెయిన్ వాళ్ళ జుట్సు స్టార్ట్ చేస్తారు. ఇలా ఉండగా ఇన్ఫర్మేషన్ కోసం జిరాయా ఒక బార్లో మారువేషం వేసి ఇద్దరు రెయిన్ నింజాతో, ఈరోజు మీకు క్లబ్ ఫ్రాగ్ స్పెషల్ టార్చర్ సర్వీస్ చూపిస్తా, అది కూడా ఫ్రీగా అన్న వెంటనే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న రెయిన్ నింజాతో ఇదంతా తన టోడ్ జుట్సు అని మనకి రివీల్ చేస్తాడు జిరాయా. ఇలా ఉండగా అనుకున్నట్టే పెయిన్ వర్షాన్ని ఆపిన తర్వాత కోనన్ తన జుట్సు యూస్ చేస్తూ వెతకడం స్టార్ట్ చేస్తుంది. తిరిగి జిరాయా దగ్గరికి వస్తే, ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మీ గ్రూప్ ఏంటి, మీ లీడర్ పెయిన్ ఎవడు అని జిరాయా అడిగితే, అసలు మేము ఎక్కడున్నాం అని అడిగితే, మీరు నా కప్ప కడుపులో ఉన్నారు, మీరు అరిచి గోల చేసినా మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు అని చెప్తున్న జిరాయాతో, అసలెవరు నువ్వు అని అడిగితే, ఇక్కడ క్వశ్చన్స్ అడగాల్సింది నేను, మీరు నవ్వి నవ్వి చావకముందే మీ లీడర్ పెయిన్ గురించి మీకు తెలిసిందంతా చెప్పండి అని టార్చర్ చేసినా వీళ్ళు నోరు విప్పకపోవడంతో, ఇంకా మిమ్మల్ని నా టెక్నిక్తో కప్పలుగా మార్చేయాల్సిందే అని చెప్పి ఒకని కప్పలా మార్చడంతో భయపడి రెండోవాడు, పెయిన్ ఈ విలేజ్లో టాలెస్ట్ బిల్డింగ్లో ఉంటాడనుకుంటా అని చెప్పి, నిజానికి పెయిన్ గారి గురించి ఎవ్వరికీ తెలీదు, ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు అని చెప్తుంటే, అందరూ వాడికి పూజలు కూడా చేస్తున్నారు, చూడకుండానే ఎలా చేస్తున్నారా, అబద్ధాలు చెప్పకు అన్న జిరాయాతో, మా విలేజ్లో పెయిన్ గారే మా దేవుడు, ఆయన ఉన్నారో లేదో తెలియదు కానీ మా ఏంజల్ ఏం చెప్తే మేము అది చేస్తాం అని చెప్తుంటే, మీ విలేజ్లో సివిల్ వార్ జరుగుతుందని విన్నా అని అడిగిన జిరాయాతో, వార్ అయిపోయింది, మేము గెలిచాం, ఆపోజిట్ గ్రూప్ మొత్తాన్ని పెయిన్ ఒక్కరే ఓడించారు అని చెప్పడంతో, నిజంగానా అని జిరాయా షాక్ అవుతూ, పెయిన్ ఎంత స్ట్రాంగ్ అయినా రెయిన్ విలేజ్ లీడర్ హాన్జో ఆఫ్ ద సాలమాండర్ చాలా స్ట్రాంగ్ అని ప్రపంచం అంతా తెలుసు అని ఫ్లాష్ బ్యాక్లో జిరాయా, సునాడే ఇంకా ఒరచిమారు ముగ్గురు కలిసి కూడా హాన్జోను ఓడించలేకపోయినా ఈ ముగ్గురు బలాన్ని అభినందించి లీఫ్ లెజెండరీ సానిన్గా పేరు కూడా పెట్టినట్టు గుర్తు తెచ్చుకుంటాడు జిరాయా. అలాంటి హాన్జోని వీడొక్కడే ఎలా ఓడించాడు అని అనుకుంటున్న జిరాయాతో, పెయిన్ హాన్జోనే కాదు, తన పెళ్ళం, పిల్లలు, పేరెంట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఖరికి చంటి పిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళ ఇళ్ళని కూడా తగలపెట్టాడు, మొత్తాన్ని నాశనం చేశాడు, అదొక శాసనం, మా దేవుడి శాసనం అని చెప్తుంటే, మీ లీడర్ గోల్ ఏంటి, నీకు అకాట్స్కి గురించి ఏం తెలుసు అని అడిగితే, తెలీదు అని చెప్పడంతో, నీ చేతులు కాళ్ళు నిన్ను లాక్ చేయడానికి కాదు, వాటి నుంచి నీ పల్స్ చూస్తూ నువ్వు అబద్ధం చెప్తే తెలుసుకోగలను, నిజం చెప్పు లేకపోతే ఈగలు తినే కప్పలా మార్చేస్తా అని జిరాయా అడుగుతుండగా పెయిన్ ఒక ల్యాబ్లో పడుకుంటే ఇంకో వ్యక్తి లేచి ఇంకా వేట మొదలెట్టాలి అన్నట్టు మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇటాచీ కోసం ఉచిహా హైడౌట్కి బయలుదేరుతున్న సాస్కే టీంని నారుటో క్లోన్ చూస్తే, సాస్కే నారుటో క్లోన్ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతాడు. ఇది తెలుసుకున్న మన హీరో నారుటో సాస్కే లొకేషన్ తన టీంకి షేర్ చేయడంతో అందరూ సాస్కే వైపు బయలుదేరతారు. హైడౌట్కి వచ్చిన సాస్కే టీంని కిసామే ఆపి, ఇక్కడ నుంచి సాస్కే ఒక్కడికే ఎంట్రీ అని చెప్పడంతో, నేను ఈ టీం ఫామ్ చేసిందే ఇటాచీకి నాకు మధ్యలో ఎవరు రాకుండా ఉండడానికి అని చెప్పి సాస్కే వెళ్ళిపోతాడు.
ఇలా ఉండగా సాస్కే కోసం వస్తున్న మన హీరో నారుటో టీంని టోబీ ఆపుతాడు. హలో మీ లీఫ్ నింజాని ఇక్కడ కలుస్తా అనుకోలేదు, పైగా మీ 8 మందికి నేను ఒక్కడనే ఉన్నా, అన్యాయం కదా అంటుండగా, నీ వాలకం చూస్తుంటే అకాట్స్కి మెంబర్లో ఉన్నావు, కానీ కాబుటో ఇచ్చిన లిస్టులో వీడు లేడు అంటున్న కకాషితో, ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యా మాస్టారు అంటుంటే, కంగారు పడకండి, ఎక్కువ మంది ఉండడం వల్ల మనదే అడ్వాంటేజ్ అంటున్న కకాషితో, అరే రే ఇప్పుడు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా అంటుండగా, నారుటో అటాక్ చేసినా వాడికి ఏమీ కాదు, మళ్ళీ తనని అటాక్ చేసిన నారుటోని తిప్పి కొడతాడు. ఇలా ఉండగా ఇంకో పక్క ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, టైం పాస్ కోసం ఫైట్ చేసుకుందాం అని సుగెట్సు కిసామెతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. 怪盗サメ肌は切り合う道具ではない。そりゃこっちも同じ。さつのさ తిరిగి మన నారుటో టీం దగ్గరికి వస్తే నారుటో అటాక్స్ అన్నీ తప్పించుకున్నాడు అని మన టీం ఎనిమిని అనలైజ్ చేసి, నీతో ఆడుకునే టైం మాకు లేదు, మేము వెంటనే సాస్కే వెనక వెళ్ళాలి అని అందరూ అటాక్ చేయడానికి రెడీ అవుతుంటే అందరూ సీరియస్ అయిపోతున్నట్టున్నారు, ఇక నేను కూడా సీరియస్ అయిపోవాలి అంటుంటే, それじゃ行くわよ。高く取られてる隙に3人で囲むつもり。そみしてる暇はね。なんで洗顔おとりじゃなかったのやってな当選部の術 మీ అందరూ కలిసి ఫైట్ చేస్తారంటే నన్నే మోసం చేస్తారా అంటుంటే, అందరూ వేరే వేరే దారులలో వెళ్ళండి అని కకాషి అనడంతో వెళ్తున్న అందరినీ టోబీ తన జుట్సుతో ఆపేస్తాడు. ఇదేం జుట్సురా బాబు, వీడిని ఓడిస్తే కానీ ఎక్కడి నుంచి కదిలేలా లేము అని కకాషి అంటాడు. కట్ చేస్తే ఎన్నో ఏళ్ల తర్వాత తన పగ తీర్చుకోవడానికి సాస్కే ఇటాచి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.